కోతులబాయి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రాష్ట్రం నుంచి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైఎన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా. భారత్ మాతాకి. స్వామి యొక్క భూమి 33 సెంట్లు ఉంది అని సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ యొక్క సిబ్బంది మనకి ఇవ్వడం జరిగినది. అయితే వాళ్ళు మాట్లాడేదంటే సర్వే చేయించుకోండి మీరు అంటున్నారు. మనం సర్వే చేయిస్తాం. 33 సెంట్లు ఆంజనేయ స్వామి యొక్క కోతుల బావి ఆంజనేయ స్వామి యొక్క స్థలం ఉండాల్సిందే. ఉండకుంటే ఒప్పుకోం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 60 అడుగుల రోడ్డు, అది రోడ్డు అందరికీ సమానమైనటువంటి హక్కులు కలిగినటువంటి రోడ్డు. అది దేవాలయం గుడికి అర్జెంట్గా ఉన్నటువంటి స్థలం, గుడి యొక్క అర్జెంట్ సంబంధించి రోడ్డు, పబ్లిక్ రోడ్డు. అది ఈ యొక్క రోడ్డు యొక్క ఆవరణంలో ఎవరన్నా అన్యాకృతంగా చేసి అక్రమమైన ఏ కట్టడం కట్టినా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే విశ్వ హిందూ పరిషత్ బుద్ధి చెప్తుంది. ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం. వాళ్ళ యొక్క మాటలు వెనక్కి తీసుకోవడం. మూడో పాయింట్, టౌన్ లో ఉన్నటువంటి సిఐ యొక్క అతి ఉత్సాహం, వినాయక చవితిలో జరిగినటువంటి అతి ఉత్సాహంతో మాట్లాడినప్పుడు నేను చేసేది పొరపాటు, దయచేసి ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేయండి అంటే ఆ రోజు భక్తులను యువకులను భయపడిస్తూ నువ్వు చేసేటువంటి ఏ విధంగా నీ ప్రవర్తన విశ్వ హిందూ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని కూడా అవసరమైతే డిఎస్పీ దగ్గర మాట్లాడదాం. ఇప్పుడు వెళ్ళి డిఎస్పీ స్పందించకపోతే ఎస్పీతో మాట్లాడదాం. ఎస్పీ స్పందించకపోతే డీజీపీ దగ్గరికి వెళ్తాం. ఎంత దూరమని వెళ్తే హిందూ సమాజానికి విఘాతం కలిగేటువంటి ఏ అన్యాకృతం చేసినా సరే, ఏ రాజకీయ పార్టీ చేసినా సరే ఆ రాజకీయ పార్టీని భూస్థాపితం చేస్తాం. ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క హెచ్చరిక. కాబట్టి ఎముగులంలోటువంటి హిందువుల యొక్క ఐక్యతను గుర్తించి హిందూ సమాజం కోసం కలిసి రావాల్సినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈరోజు ఎమ్మెల్యే కూడా ఈ విషయం మీద మాట్లాడాలి. 60 అడుగులు రోడ్డు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ చేయకపోగా అక్కడ ఒక కట్టడాన్ని కడతాడు అని చెప్పి ఒక చెంచాగాడు మాట్లాడుతున్నాడు. నీ తరఫున అంటే నీ స్థాయి ఎంతో మీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఎమ్మెల్యే యొక్క ఎమ్మెల్యే ఇది చాలా గమనించాలంటే విషయం. ఎమ్మెల్యే గారు రేపు స్పందించి ఆ యొక్క స్థలాన్ని పర్సూ చేసి 33 సెంట్ల దేవస్థానానికి ఉంచాలి, రోడ్డును ఖాళీగా ఉంచాలి, రాకపోకలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. మనం ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకుందాం. లేదు నేను ఒక వర్గాని కోసం పనిచేస్తాము అని చెబితే ఏ వర్గం కోసం పనిచేయాలో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తుంది. ఇది ఎమ్మెల్యే గారు కూడా గుర్తుంచుకోవాలి. నీ ద్వారా మాట్లాడిన చెంచా కానీ మళ్ళీ మీ స్టేట్మెంట్ ఇప్పించాలి. నేను మాట్లాడలేదు మాట కాదు. అన్ని విషయాల మీద ఎమ్మెల్యే గారు త్వరగా స్పందించాలి. ఈ యొక్క కోతుల బావి సంబంధించిన దేవస్థానం యొక్క స్థలాన్ని రక్షించాలి. కాపాడుకుందాం. మాత్రమే ఉండాలి. కోతుల బావి ఆంజనేయ స్వామి యొక్క భూమిని ప్రదర్శించడం కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేయడం కోసం ముందుకు వచ్చింది. ఏంటి ఈ కార్యక్రమం అంటే, దేవాలయం యొక్క భూమి 33 సెంట్లు ఉందని అధికారికంగా మున్సిపల్ కమిషనర్ మనం అడిగినటువంటి సమాచార చట్టం ద్వారా ఇచ్చేటువంటి సమాచార హక్కు చట్టం ద్వారా 33 సెంట్లు దేవాలయానికి సంబంధించిన భూమిని వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం. 33 సెంట్లు ఏమైనా స్థలం ఉందా? లేదు. ఈ రోజు నువ్వు
దేవాలయం యొక్క ఆస్తిని నీవు ఆక్రమించి ఈరోజు మా మీదే నువ్వు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తావా? దీనికి సహకరించండి ఏ రాజకీయ నాయకుడైనా సరే. ఈ యొక్క భూమి విషయంలో సహకరించండి ఏ రాజకీయ నాయకుడు సరే. రోడ్డుకి ఈడుస్తాం. రాబోయే రోజుల్లో హిందువులను ఏకం చేస్తాం. యమగనూరులో ఉన్నటువంటి దేవాలయం యొక్క ఆస్తి కోసం హిందువులందరూ ఏకం అవుతారు. ఇది మీరు గమనించాలి. ప్రతి రాజకీయ నాయకుడు గమనించాలంటే విషయం. ప్రతి రాజకీయ నాయకుడు గమనించాలంటే విషయం. ఈరోజు 33 సెంట్లు పోను, రిమైనింగ్ 60 అడుగుల రోడ్డు ఇక్కడ ఉండాలి. మేము ఈరోజు పరిశీలనకు వస్తే 60 అడుగులు పోను, ఇక్కడ 33 సెంట్లు మాత్రమే మిగులుతూ ఉంది. ఈ రోజు ఫినిషింగ్ వేసేటువంటి రాయి కట్టడం ఏదిందో అది మా యొక్క గుడి ప్రాంగంలో వేసినటువంటి కట్టడం. ఇది మున్సిపల్ ఆఫీసరు కొలతలు వాళ్ళే వేసుకొని త్వరగా తొలగించకపోతే విశ్వ హిందూ కార్యకర్తలు దాన్ని తొలగిస్తారు. మేమే తొలగిస్తాం. మీ మర్యాదను మీరు కాపాడుకుంటే యమగనూరులో ఉండే హిందువులు మీకు చేకొడతారు. రెండో విషయానికి వస్తే ఈ యొక్క ఇష్యూ జరుగుతూ ఉంటే ఈరోజు మౌనం వహించినటువంటి ఎమ్మెల్యే కూడా ఈరోజు మౌనం విడిచి ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు హిందూ సమాజం కోరుకుంటా ఉంది. మీరు మౌనం వహించి మాట్లాడము అంటే హిందూ సమాజం మీకు సమాధానం చెబుతుంది. కోసం పనిచేసిన సంస్థ శాంతియుతంగా నా స్థలాన్ని నేను ఆక్యుపై చేస్తానే తప్ప దౌర్జన్య పద్ధతిలో విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు చేయదు. న్యాయబద్ధమైన పోరాటం చేసి మాత్రమే ఈ యొక్క స్థలాన్ని మేము కైవసం చేసుకుంటాం. ఈ స్థలం తర్వాత ఉన్నటువంటి రిమైనింగ్ స్థలం ఏముందో అది 60 అడుగుల రోడ్డుకు సంబంధించిన స్థలం. ఇది పబ్లిక్ స్థలం. ఇక్కడ ఎలాంటి కట్టడం జరగడానికి ఎవరు ప్రయత్నం చేసినా, ఇక్కడ అక్రమంగా కట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా, గవర్నమెంట్ రోడ్డులో ప్రయత్నం చేసినా విశ్వ హిందూ పరిషత్ అడ్డుకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులలో ఇలాంటి యొక్క సమస్యలను తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. రెండో విషయానికి వస్తే లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాల్సినటువంటి సిఐ గారు అతి ఉత్సాహంతో నిన్న గుడికి వచ్చేటువంటి హిందూ యువకులను అడ్డుకోవడము, బెదిరించడం జరిగింది. ఇది తప్పు. ఈ విషయం మీద పై అధికారులకు కూడా మేము నీ మీద కంప్లైంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్పీతో మాట్లాడతాం. వీళ్ళెవరు కూడా స్పందించకపోతే డీజీపీ దగ్గరికి వెళ్తాం. నాలుగో విషయానికి వస్తే ఈ రోజు ధర్మం పరిరక్షణ కోసం పనిచేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు ఉదయం ఇక్కడ మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ వాళ్ళ టేబుల్ మీదకి వెళ్తుంది. వాళ్ళు కూడా ఈ విషయం మీద దాని మీద కూడా సమాలోచన చేస్తారు. నాలుగో విషయానికి వస్తే మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. మున్సిపల్ అధికారులు మా యొక్క దేవాలయం యొక్క ఆస్తిని ఆక్యుపై చేసి ఫినిషింగ్ చేశారు. మమ్మల్ని పిలవకుండా, మమ్మల్ని కొలతలకు రానియకుండా, కొలతలు ఎలాంటి జరగకుండా వాళ్ళు చేసేటువంటి విషయం చాలా తప్పు. అది ఇప్పుడే మున్సిపల్ కమిషన్ హెచ్చరిక చేసేస్తాం. రాబోయే రోజుల్లో నువ్వు కొలత వేసుకో, మా 33 స్థలం చూపించు, 60 అడుగుల రోడ్డు చూపించు, ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. అంతే తప్ప కొన్ని రాళ్ళు తీసివేస్తే అది హిందూ సమాజం హర్షిస్తుంది, గౌరవిస్తుంది. నీ మిగిలిన కొలత వేయకుండా, రాళ్ళు తీసేయకుండా ఇదే విధంగా ఉంటే చలో యమగనూరు ఖచ్చితంగా పిలుపునిస్తాం. ఆ రోజు ఇక్కడ మాట్లాడతాం మళ్ళీ వచ్చి కూడా. ఇది గమనించాలంటే విషయం.